విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను జోక్ క్యాలెండర్ అంటూ కామెంట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు నిరసిస్తూ నగరంలోని టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తాటిపత్రి చంద్రశేఖర్ దిష్టిబొమ్మతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నారా లోకేష్ 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేశారని, ఇప్పుడు మరో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో కూడా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని తేదీలు కూడా ప్రకటించడం మంత్రి నారా లోకేష్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై. తాటిపత్రి చంద్రశేఖర్ గారు జాబ్ క్యాలెండర్ పైన, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి పైన ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. జాబ్ క్యాలెండర్ గురించి ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జోక్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది. అయ్యా తాటిపత్రి చంద్రశేఖర్ గారు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. 2019లో జాబ్ క్యాలెండర్ అని పేరు చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క పోస్ట్ అయినా నియామకం చేపట్టారని కూడా మేము చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. మీరా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండేది మేమా అని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. అయ్యా, మా యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండర్ ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మాట నిలబెట్టుకొని మెగా డిఎస్సి నియామకం చేపట్టి టీచర్ పోస్టుల నియామకం పారదర్శకంగా చేపట్టిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాట నిలబెట్టుకునే ఉద్దేశంతోనే నిన్నటి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అంతేకాకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తామో వాటి ప్రక్రియ కూడా పారదర్శకంగా జరిగే విధంగా చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు. ఈ మాటలు మీకు గుర్తుకు రావటం లేదా అని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. మీకు నిబద్ధత లేదు, పారదర్శకత లేదు, ఒక పద్ధతి లేదు. 2019 తాటిపత్రి చంద్రశేఖర్ గారు లోకేష్ గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, జాబ్ క్యాలెండర్ పైన అవాకులు చెవాకులు పేలడంతో ఆయనను ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ లో ఆదేశాల మేరకు టవర్ క్లాక్ సెంటర్ లో ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చంద్రశేఖర్ గారు ఇష్టం వచ్చినట్లు జాబ్ క్యాలెండర్ పైన లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం జరిగింది. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క పోస్టు నియామకమన్నా చేపట్టారని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెగా డిఎస్సిని విడుదల చేసి టీచర్ పోస్టుల నియామకం చేపట్టింది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ పోస్టులను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తామో వాటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని పారదర్శకంగా నియామకాలు చేపట్టేది కూటమి ప్రభుత్వము. మీరు అన్యాయాలు అక్రమాలకు తెరలేపింది మీ ప్రభుత్వము, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో నిన్న ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది. అలాగే రేపు రంజాన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అలాగే మా నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు, విద్యార్థులు